హాయ్ ఎవ్రీవన్. ఇంగ్లీష్ అంటే మాయ కానీ, మంత్రం కానీ, ప్రపంచ వింత కానీ, బ్రహ్మ విద్య కానీ లేదని చెప్పడం కోసం మేము ముందుకు వచ్చాను. ఇంగ్లీష్ అసలు మనం ఎందుకు మాట్లాడటానికి భయపడతామంటే మనం తప్పు మాట్లాడుతున్నాం ఏమన్నా భయంతో మాట్లాడదాం. నా టెన్సీ ఏంటంటే అసలు మీకు తప్పు మాట్లాడడానికి వీలు కాదు. ఎందుకంటే అక్కడ క్వశ్చన్ ఎలా చేయాలో, పాజిటివ్ ఎలానో, నెగిటివ్ ఎలానో కూడా క్లియర్ చెప్పాను. స్పోకెన్ కూడా ఎంతవరకు ఉపయోగపడతా చెప్పాను, గ్రామటికల్ కూడా ఉపయోగపడతా అని చెప్పాను. నా వీడియో చూసే వాళ్ళకి 1 shot 3 birds లాగా ఉంటుంది. అకాడమిక్ ఎగ్జామ్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకైనా చెప్పాను. అది ఎలా చెప్పాను అనేది చూడండి. మనకు సెంటెన్స్ లో ఫస్ట్ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది అన్నాను. ఇదంతా ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని స్ట్రక్చర్ కూడా ఇస్తున్నాను చూడండి. మీకు ఈ టెన్స్ లో ఎప్పుడైనా మనం కరెక్ట్ మాట్లాడాలనుకుంటే రెగ్యులర్ చేసే పనులు ప్రెసెంట్ టెన్స్ లో అన్నాను, సింపుల్ అన్నాను. మన కంటిన్యూస్ జరిగే పనులు కంటిన్యూస్ లో అన్నాను, అది ప్రెసెంట్ కంటిన్యూస్. అది ఇప్పుడే పర్ఫెక్ట్ అయిపోయిన పనులు పర్ఫెక్ట్ లో అని చెప్పాను. ఎప్పుడో నుంచో జరుగుతుంది, ఇంకా జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరిగేదాన్ని దీని అని చెప్పాను. లేదా గతం గురించి చెప్పాలంటే V2 తీసుకోమన్నాను, ఫ్యూచర్ గురించి చెప్పాలంటే విల్ కానీ, షెల్ కానీ, V1 తీసుకొని చెప్పాను. ఈ ఒక్క స్ట్రక్చర్ నుంచి ఇంగ్లీష్ గ్రామర్ కూడా ఎట్లా రప్పిస్తాను ఒకసారి చూడండి. మీరు ఎట్లా రప్పిస్తానంటే చూడండి. ఇప్పుడు యాక్టివేజ్, ప్యాసివేజ్ ఉంటుంది. యాక్టివేజ్ అంటే సబ్జెక్ట్ యాక్టివ్ ఉంటే యాక్టివేజ్ అండి. సబ్జెక్ట్ ప్లేస్ లో ఆబ్జెక్ట్ వస్తుంది, నెక్స్ట్ బీ ఫామ్ వస్తాయి. అది లా వస్తే మనకి ఏమైందంటే అది ప్యాసివేజ్. అంటే ఇది మొత్తం యాక్టివేజ్, దీని ప్లేస్ లో ఇది, దాని ప్లేస్ లో అది పోతే అది ప్యాసివేజ్. అంటే మనం టెన్స్ నేర్చుకున్నట్టే, యాక్టివేజ్ నేర్చుకున్నట్టే, దాంట్లో డోకా లేదు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడ మాట్లాడుకుంటారు అనుకోండి. ఇక్కడ మాట్లాడుకున్న ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రెసెంట్ లో మాట్లాడుకుంటాము. ఈ తర్వాత కొద్ది దూరం పోయాక ఇంకా ఈ విషయాల గురించి ఇంకొక ఫ్రెండ్ తో చెప్తాడు, ఈ విషయం గురించి ఇంకొక ఫ్రెండ్ తో చెప్తాడు. చెప్పిండు అంటే అది పాస్ట్ అయిపోద్ది. అంటే ఇది జరిగిపోయింది, అక్కడ చెప్తున్నాడు అంటే పాస్ట్. అంటే ప్రెసెంట్ టెన్స్ లో మొత్తం కూడా పాస్ట్ టెన్స్ లోకి మారుతాయి అని డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో. యాక్టివేజ్, ప్యాసివేజ్ లో అయితే టెన్స్ మారదు. నెక్స్ట్ ఇంకోటి ఏంది, మనకు సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్ అంటారు. సబ్జెక్ట్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉంటే ఇక్కడ వర్బ్ ఉంటుంది. సబ్జెక్ట్ అనేది సింగులర్ ఉంది అనుకో, ఇక్కడ వాజ్ వస్తుంది. సబ్జెక్ట్ ఫ్లోర్ లో ఉంటే వర్బ్ వస్తుంది. అంటే సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వర్బ్, ఫ్లోర్ అయితే ఫ్లోర్ వర్బ్. అదే సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్. అది పెద్ద టాపికే కాదు. ఈ టెన్స్ కరెక్ట్ నేర్చుకోగలుగుతాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఏముంటది, క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్ పాజిటివ్ ఉంటేనే నెగిటివ్, నెగిటివ్ ఉంటేనే పాజిటివ్ చేస్తాం. అంటే ప్రతిది కూడా ఒక వాక్యం తయారు చేయాలంటే 3 parts నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి, ఆనెస్ట్గా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నా, స్పోకెన్ నేర్చుకోవాలనుకున్నా నా వీడియోలు ఫాలో కండి. ఇంకా ఈ సెంటెన్స్ లో వర్బ్ లేకపోతే ఖచ్చితంగా మనం మాట్లాడలేము. వర్బ్ కోసం నేను లవ్ స్టోరీతో ఎవరు చేయనంత అద్భుతంగా నేను లవ్ స్టోరీ ఫేమ్ చేసాను. కరెక్ట్ నాకు 40 గంటలు పట్టింది, మీకు 20 నిమిషాల్లోనే చెప్పాను అది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. దాని యొక్క కామెంట్స్ కూడా మాకు రాయండి. ఎంతో కష్టపడి చేశాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మిగతా ఫ్రెండ్స్ కు సహాయపడండి. జై హింద్, జై భారత్.